ఇంద్రవెల్లి అమరులకు కల్వకుంట కవిత నివాళులర్పించిన పరిస్థితి. నివాళులర్పించిన అనంతరం నేరుగా అటు ఒక మొక్క నాటిన పరిస్థితి. మొక్క నాటి అమరుల త్యాగాలను మర్చిపోలేము, అమరుల ఆశయ సాధన దిశగా మా అడుగులు ఉంటాయని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ప్రధానంగా జిల్లాలో పలు సమస్యలపైన నేను నేరుగా మాట్లాడి తెలుసుకున్నాను. చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు నన్ను కలిచివేశాయి అని చెబుతున్న పరిస్థితి. 10 సంవత్సరాల కాలంలో కొంతమేరకు చేసినా ఇంకా చేయవలసి ఉంది అని చెబుతున్న పరిస్థితి. ఇటు జాగృతి జనం బాటలో భాగంగా సామాజిక తెలంగాణ నినాదంతో ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంతో పాటు ప్రధానంగా ఈరోజు ఇంద్రవెల్లి హిస్టారికల్ అని చెప్పుకోవచ్చు. 1981 ఏప్రిల్ 20 రోజు జరిగిన యథార్థం ఏదైతుందో అది చాలా పెద్ద ఘటన అని కూడా చెప్పక తప్పదు. అందులో ఆదివాసీ గిరిజన ప్రజలు అమరులైన పరిస్థితి, ఆదివాసీ పోరు వీరులకు సంబంధించిన అంశంలో ఆ వీరత్వాన్ని మర్చిపోలేనిది అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నేరుగా ఇంద్రవెల్లి పోరుగడ్డను నేరుగా ఇటు కవిత ఎమ్మెల్సీ చూస్తున్న పరిస్థితి, పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడికి వెళ్ళి ప్రధానంగా కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, దానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం ఒకసారి ఎమ్మెల్సీ కవితతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జాగృతి జనం బాటలో ప్రధాన సమస్యలు జిల్లాలో ఏమొచ్చాయో తెలుసుకుందాం. సామాజిక తెలంగాణ కావాలి, ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా అమరుల త్యాగాలను మర్చిపోలేమని కల్వకుంట కవిత చెబుతున్న పరిస్థితి. మనతో పాటు కవిత గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో సమస్యలు చాలా నన్ను కలిచివేశాయని కూడా చెబుతున్నారు. అక్క, ఏంటి పరిస్థితి? అంటే ఈ జిల్లా అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా, దూరంగా విసిరేసినట్టు ఉండేటటువంటి జిల్లా. తెలంగాణ రాకముందు ఇవన్నీ నడిచినాయి, కానీ తెలంగాణ వచ్చినాక కూడా ఇట్లా అనడం కరెక్ట్ కాదు. అంటే విషయం ఏంటంటే ఇవాళ 2 రోజులు ఇక్కడ ఉంటే ఎంత ఆవేదన ఉందంటే ఇక్కడ ప్రజలలో. కనీసం మాకు ఒక యూనివర్సిటీ లేదు. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయితే అన్ని జిల్లాలకు పేరున యూనివర్సిటీ ఉంటుంది, ఎందుకు ఆదిలాబాద్కి యూనివర్సిటీ లేదు అంటే నేను కూడా ఒక సెకండ్ షాక్ అయినా. ఎందుకంటే సరే, నేను నా పర్సనల్ ఇష్యూస్లో నా పార్టీలో నన్ను నిజామాబాద్ వరకే పరిమితం చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ ట్రావెల్ చేయలేకపోయినా అన్న అంశం పక్కన పెడితే, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చుకున్నాం, జిల్లాలను చిన్న జిల్లాలు చేసుకున్నాం, వాటిని చిన్న మండలాలు చేసుకున్నామని పెద్ద గొప్పగా చెప్పుకున్నాం మనము. ఎందుకు ఆదిలాబాద్లో ఒక యూనివర్సిటీ లేదు అని అంటే నేను కూడా కొంచెం సేపు అసలు ఏం అర్థం కాని షాక్లో ఉన్నా. ఆ తర్వాత ప్రాజెక్టులు చూసినాం, ఎంత దారుణమైన అవినీతి జరిగిందంటే 300 కోట్ల రూపాయలతో మొదలుపెట్టినటువంటి ఒక ప్రాజెక్టు, చెనాక కొరాట ప్రాజెక్టు 600 కోట్లయింది, 900 కోట్లయింది, 2000 కోట్లయింది, చివరికి వచ్చేటప్పటికి అయింది. కానీ ప్రాజెక్ట్ అయితే పూర్తి కాలేదు. అంటే 10 సంవత్సరాల్లో ఒక 300 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు 2000 కోట్లకు వచ్చి పూర్తి కాకపోవడం అంటే నిజంగా చాలా కలిసివేసింది. అట్లా ఒకటి సమస్యలు అనేటివి అనేకం ఉన్నాయి. ఇక అన్నిటికన్నా హైయెస్ట్ నిజంగా నా గుండెని కలిసివేసిన సమస్య అంటే పత్తి రైతుల సమస్య. అందరూ రాజకీయ నాయకులకు తెలుసు ఈ టైంకి పత్తి వస్తుంది, ఈ టైంకి ఏదైతే మాయిశ్చర్ కంటెంట్ పెరుగుతుంది ఎందుకంటే వాన పడుతుంది తెలిసి కూడా ఒక్క బీజేపీ ఎంపీ ఉన్నాడండి అక్కడ, ఆయన లెటర్ రాయాడు, ఆయన మాట్లాడాడు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన మాట్లాడాడు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్, ఎవరు మాట్లాడారండి. అందరికీ తెలుసు రైతులకి ఈ టైంలో. అందరికీ తెలిసినప్పుడు మనం ప్రిపేర్ కావాలి కదా, కనీసం వాళ్ళకు మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువైతే యాక్సెప్ట్ చేసి ఇప్పియాలి కదా. మరి ప్రజలు 3 టర్ములు మోడీకి అవకాశం ఇచ్చారు, అయినా కూడా ఆదిలాబాద్లో పత్తి కొనకపోవడం ఏంది, ఎంత దారుణం ఇది. అంటే ఈరోజు ఒక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, కౌలు రైతు. ఇప్పుడు గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం కూడా కౌలు రైతులకు మేము ఏదో చేస్తామని వచ్చిండ్రు. ఏం చేసిర్రు ఇంతవరకు? కనీసం ఒక్క కౌలు రైతుకు వాళ్ళు ఇస్తామన్న నెలకు ఇచ్చేటటువంటి అంశం కూడా ఇవ్వలేదు. సో ఇవన్నీ ఆలోచించుకుంటే మాత్రం అభివృద్ధికి చాలా దూరంలో ఆదిలాబాద్ ఉంది. సీఎం గారు నేను దత్తత తీసుకుంటే ఆదిలాబాద్ అని చెప్పిండ్రు, కానీ ఇంతవరకు కనీసం వచ్చి రివ్యూ కూడా పెట్టినట్టు నాకు అనిపించలేదు. ఇప్పుడు మేము జాగృతి జనం బాట పట్టడంతో ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరిగి వాళ్ళు రియలైజ్ అయ్యి వచ్చి ఈ సమస్యలు తీర్చాలన్నది మాత్రమే ఇప్పుడు ఏం ఎలక్షన్ లేదు, నేను ఎవరిని ఓట్లు అడుగుతలేను, నాకు ఓట్లు గీట్లు రాజకీయాలు లాస్ట్ 1 year చేసుకోవచ్చు, మిగతా టైంలో అయితే ప్రజలకు డెవలప్మెంట్ చేయాలి, అది చేయలేదు అన్నది నా బాధ. ఏంటక్క అంటే ఎట్లా చూడవచ్చు? నేరుగా ఆదిలాబాద్ వచ్చిండ్రు నిన్న, అంటే నేరుగా లైవ్లో నేను ఒక జర్నలిస్ట్గా చూసిన తర్వాత కేసీఆర్ బిడ్డ, దట్టు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉద్యమంలో పాల్గొన్న మీరు, ఇదంతా చూసిన తర్వాత 10 సంవత్సరాల అధికారం
లో మీరు కూడా భాగస్వామ్యమయ్యారు. ఎక్కడ ఈ తప్పిదం జరిగింది? 100%. నేను డే 1 జాగృతి జనం బాట ప్రారంభించినప్పుడు తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర బాజాప్తా ఒప్పుకున్నా నేను కొన్ని చేయలేకపోయినాను. అమరవీరుల సాక్షిగా నేను క్షమాపణ చెప్తున్నాను ఆనాడు చెప్పిన. ఎందుకంటున్నా అంటే మౌలికమైన విషయాలు, బేసిక్ ఇష్యూస్, మనం చేయదగ్గ విషయాలు కూడా చేయకుండా పక్కన పెట్టినాం అనిపిస్తుంది. ఇవాళ ఆదిలాబాద్ చూస్తే అదే అనిపించింది. ఒక యూనివర్సిటీ వెళ్ళేమండి, ఒక ట్రైబల్ యూనివర్సిటీ వెళ్ళాం. కాటన్ ఎంత వండుతుంది ఆదిలాబాద్లో, మరి ఎందుకు మనము టెక్స్టైల్ పార్క్ ఆదిలాబాద్లో పెట్టాలని ఆలోచించలేదు అన్నది నాకు అర్థం కాలేదు. సరే వరంగల్లో పెట్టినాం, సంతోషం. ఇంకొకటి ఆదిలాబాద్లో పెట్టుంటే పత్తికి రేట్ వచ్చి ఉండేది. సో ఇట్లాంటి అనేకమైన అంశాలను ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా అభివృద్ధి సమతుల్యత అన్నది జరగలేదు అన్నది నేను చెప్పిన. కవితక్కతో నేను కాంట్రవర్సీకి పోను. ఈరోజు హాస్పిటల్ చూసిండ్రు, హాస్పిటల్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అక్కడ పరిస్థితి ఏంటి అసలు? మీరు కూడా నాతో పాటు చూసిండ్రు, ఎంత దారుణంగా ఉందో చూసిండ్రు. అసలు క్లీనింగ్ లేదు, ఆ వాసనకు సగం చచ్చిపోతాడు. అసలు రోగంతో కాకుండా మనిషి ఆ వాసనకే చచ్చిపోతాడు. డైరెక్టర్ గారు వచ్చిండ్రు, నేను అదే అన్న ఏం సార్ ఇట్లుంది అంటే, నిన్ననే తీసేసినాము, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు బాలేరు, ఏజెన్సీ తీసేసినాం, కొత్తది పెడతాం అంటున్నారు. అంటే మనం చెప్పకుండా పోయినాం కాబట్టి అట్లుంది, చెప్పిపోతే మొత్తం సాఫ్ చేసి పెట్టేటోళ్ళు. సో హాస్పిటళ్ళు, అదేవిధంగా ఈ రిమ్స్ మెడికల్ కాలేజ్లో కనీసము సంవత్సరానికి ఒకరో ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటున్నారు అంటే వాష్రూమ్స్ బాగుంటలేవు, రూమ్స్ బాగుంటలేవు అన్నారు. అందుకే సడన్గా గర్ల్స్ హాస్టల్ చూడడానికి పోయినాం. అంటే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు రాజకీయం ఇప్పుడు అవసరంలే, లాస్ట్ 1 yearలో చేసుకోవచ్చు, అందరం రాజకీయం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజల సమస్యల దగ్గరికి పోకపోతే అది తప్పు అవుతుంది, పోవాలని నేను నిర్ణయించుకున్నా. కాబట్టి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అక్కడికి వెళ్తాం. సమస్యలను అడ్రస్ చేస్తుంది కవితక్క. చాలామంది ప్రధాన నాయకులు కవితక్క టచ్లోకి పోయింది. కేసీఆర్ బిడ్డ కవితక్క చాలా మొండిది అని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది టచ్లోకి వచ్చేసిండ్రు. వాళ్ళు వస్తేంది రాకపోతేంది అన్న, ప్రజలు టచ్లోకి రావాలి, ప్రజల సమస్యలు తీరాలి. రాజకీయ నాయకులతోని సంబంధమే లేదు. నేను చెప్తున్నా కదా మళ్ళీ రాజకీయాలు, ఓట్లు, సీట్లు అవన్నీ లాస్ట్ 1 yearలో చేయొచ్చు. ఇంకా 3 ఏళ్ళు ఉంది, ప్రజలు పట్టించుకోవాలి కదా. పత్తి నానిపోతుంది, అది పట్టించుకోవాలి, మక్క నానిపోయింది, అది పట్టించుకోవాలి. అవి విడిచిపెట్టి మనం ఏదో ఆకాశానికి ఎగిరిపోయి ఏదో చూస్తున్నాం, అది కరెక్ట్ కాదు. నేను కూడా జాగృతి జనం బాట పేరుతో ఒకటే అనుకున్నా, సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి పోవాలి, అది తప్పితే వేరే ఆలోచన లేదు. కగారు మీద మీరు వరుసగా మాట్లాడారు. ఇప్పుడు ఇదే ఇంద్రవెల్లి అమరుల దగ్గర ఉన్నారు. అప్పుడు కూడా భూమి కోసం పోరాటం జరిగింది. చాలామంది ఆదివాసీ నాయకులు నష్టపోయిన పరిస్థితి, ఆదివాసీ ప్రజలు. ఏం చెప్తారు దీని మీద? ఓవరాల్ బీజేపీ అంశం మీద మీరు ఏం మాట్లాడారు? అంటే బీజేపీ అంశం పక్కకు పెట్టండి. నేనేమంటా అంటే, ఎవరైతే అమరవీరులు అయినరో తెలంగాణ ఉద్యమంలో, వారికి ఖచ్చితంగా ₹1,00,00,000 ఒక ఇంటికి చేరాలని నేను మాట్లాడడం జరిగింది. సో అమరత్వం అనేటటువంటిది ఒక ఉద్యమాన్ని సృష్టించి ఆ ప్రాంతాన్ని విముక్తి కలిగిస్తే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరం బెనిఫిట్ అయితే, చనిపోయిన అమరవీరులకైతే ఎంతో కొంత బెనిఫిట్ చేయాలి కదా. సో ఆ విషయంగా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలు, వాళ్ళకి సంబంధించిన పేర్లు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి, ఇంకా రాలేదు. సో ఇంకా కూడా చాలా చర్చించాలి. ప్రత్యేకంగా గూడాలకు సంబంధించి అనేకమైన పరిస్థితులు ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా మాట్లాడాలి. మీరు ఇందాక అన్నట్టు నేను ఎప్పుడైనా కూడా నక్సలిజం అనేది, మావోయిజం అనేది ఒక సామాజిక సమస్యగా చూసిన తప్పితే అదేదో లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని చూడలేదు. ఇక్కడ తిండి లేక, ఇక్కడ పేద ప్రజల ఆకలిని చూసి తట్టుకోలేక గన్ను పట్టుకొని అడవులకు పోయినారు మా అన్నలు తప్పితే, వాళ్ళేదో వైలెన్స్ కోసమో విధ్వంసం కోసమో పోలేదు వాళ్ళు. ఆ విషయం నాకు స్పష్టంగా తెలిసి, ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుంచి అదే చెప్పిన. నేను ఫస్ట్ వెళ్ళి మా జగిత్యాల్లో ఎంపీగా గెలిచిన తర్వాత కూడా మా జగిత్యాల్లో మారుమూల ప్రాంతంలో బస చేస్తే కూడా ఆనాడు పోలీసులు అన్నారు మీరు ఇక్కడ ఉండొద్దని. నేను చెప్పిన అట్లేం లేదు, మాది మావోయిస్ట్ ఎజెండానే, మాది సోషలిజమే, మాకు ప్రజలందరూ బాగుండాలన్నదే మా ఆలోచన. దానికోసమే ముందుకెళ్తాం. జాగృతి ఎజెండా కూడా అదేనా? 100% అందరు బాగుండాలనడము ప్రతి ఒక్కరి ఎజెండా కదా, ఎవరిదైనా సేమ్ ఎజెండా కదా. నేను మొన్న కూడా చెప్పిన, కగార్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదం. సోషల్ ఇష్యూని సోషల్ ఆస్పెక్ట్లో సరి చేయాలి. అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే తుపాకులతో సరి చేయాలి. అనవసరంగా అక్కడ అడవుల్లో ఉన్నటువంటి అన్నలను వెతికి చంపడం అంటే కేవలం ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపమే, అది కరెక్ట్ కాదు. తక్షణం అది ఆపేయాలని చెప్పినాం, ఆపలేదు. పాపం వాళ్ళను బయటికి తీసి ఇబ్బంది పెడుతుంది. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎట్లా ఎంత చేసినా ఆ సిద్ధాంతం అన్నది చనిపోదు, అది మా గుండెల్లో బతికే ఉంటుంది. థ్యాంక్ యూ. లాస్ట్ ఒక మాట, ఎట్లుందక్క అంటే కేసీఆర్ బిడ్డ, అది తండ్రి అంటే ప్రాణం, అటు బిడ్డ అంటే తండ్రికి కూడా ప్రాణం. ఇటువంటి అంశాలన్నీ కూడా వదిలిపెట్టి అక్క నేరుగా ప్రజలతో కనెక్టివిటీ అవుతుంది. ఎట్లుంది ప్రజల దగ్గర రెస్పాన్స్ ఎట్లుంది? ఇదంతా చూస్తుంటే నాన్న గుర్తుకొస్తున్నాడా లేదంటే ఏంటి అసలు ఎట్లుంది? అంటే కుటుంబము, పర్సనల్ సమస్యలు అందరికి వస్తాయండి. మాది అందరికీ తెలిసిన కుటుంబం కాబట్టి మా విషయం చర్చ అవుతుంది, వేరే వాళ్ళ విషయాలు చర్చకు రావు.
అల్టిమేట్గా పర్సనల్గా ఎంత బాధ ఉందనేది పక్కన పెడితే నేను నా ప్రజల కుటుంబం దగ్గరికి, నా తెలంగాణ కుటుంబం దగ్గరికి మళ్ళీ వచ్చిన, హ్యాపీగా ఉన్నా. సమస్యలు తీరిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, తీరని వాళ్ళు కలిసి మా అడుగులో అడుగేసి లేదక్క ఫైట్ చేద్దాం అంటున్నారు. సో వీ విల్ ఫైట్ ఫర్ పీపుల్. పార్టీ ఎప్పుడు పెట్టబోతుంది అక్క? నీకు దండం పెడతానే. చివరికి ఏం చెప్తారు అక్క? జిల్లా ప్రజలకు చివరికి ఏం చెప్తారు? ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇప్పుడు కొత్తగా అయినటువంటి ఆదిలాబాద్ జిల్లా 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ కొత్త జిల్లా అయినా, పాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయినా అభివృద్ధికి ఇంకా కూడా ఆమడ దూరంలో ఉందన్న విషయంలో ఎటువంటి ఆలోచన కూడా లేదు. 3 ఏళ్ళు మోదీ గారు ఉన్నా, 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నా, ఈ 2 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నా, ఆదిలాబాద్ జిల్లా ప్రజల్లో మాత్రం రావాల్సినంత మార్పు అయితే రాలేదు. ఆ మార్పు కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం, ఆ సమస్యల కోసం మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. ఇటు కల్వకుంట కవిత, జాగృతి అధ్యక్షురాలు, ప్రధానంగా ఆర్టీవీతో మాట్లాడుతూ కొన్ని ప్రధాన అంశాలు చెప్పే ప్రయత్నం చేసింది. ఇటు తండ్రి అంశంలో, మా కుటుంబం అంశంలో ఏదున్నా మా ఆలోచన విధానం ఒకటే. ఆ ఆలోచన విధానం ఏంటంటే ప్రజల సమస్యలపై ఫైట్ చేయడం అని చెబుతుంది. దీంతోపాటు ప్రాజెక్టులను చూసి నాకు కలిచివేసింది, కన్నీళ్ళు వచ్చిన పరిస్థితి. ఎక్స్టెన్షన్ పేరుతో కోట్ల రూపాయలు దోసుకుంటున్నారని చెప్పకనే చెప్పిన పరిస్థితి. దీంతోపాటు సామాజిక తెలంగాణలో అందరూ భాగస్వామ్యం కావాలి, మావోయిజం ఐడియాలజీ మా మనసులో ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో మావోయిజం చనిపోదు అని చెప్పే ప్రయత్నం. కొంతమంది కగారు పేరుతో ఎన్ని దమనకాండాలు చేసినా, ఎన్ని రకాల హంటింగ్లు చేసినా మావోయిజానికి చెక్కు చెదరదు. మా ఎజెండా కూడా మావోయిస్టు పార్టీ ఎజెండానే, అందరూ మంచిగా ఉండాలనేది మా ఎజెండా అని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు సామాజిక తెలంగాణలో అందరూ భాగస్వామ్యం అయ్యే విధంగా జాగృతి జనం బాటు ఉంటుందని కల్వకుంట కవిత ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. ఇంద్రవెల్లి అమరులకు ఇటు వందనాలు తెలుపుతూ రిమ్స్, చాణక్య కోరాటకు సంబంధించిన ప్రాజెక్టు సందర్శిస్తూ ఇటు కేస్లాపూర్ టెంపుల్ను కూడా పరిశీలించిన పరిస్థితి. సమస్యలు ఉన్న కాడికి జాగృతి పోతుంది, అందులో ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.